మాది సంతోషపురం అనే గ్రామం. ఆ గ్రామం ఊరి చివరన ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక పాడుబడ్డ గుహలో ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ఎప్పుడు పడుకునే ఉండేవాడు. కానీ ప్రతి 10 రోజులకి ఆకలి, రక్తం కావాలి, మాంసం కావాలి. ఆకలి, నా ఆకలిని తీర్చే జంతువుని చంపాలి. అలా ప్రతి 10 రోజులకు ఒక్కసారి ఆకలి ఆకలి అంటూ నిద్ర లేచేవాడు. ఆ అడవిలో జంతువుల కోసం వెతికేవాడు. ఆ అడవిలో జంతువుల్ని ఎంతో క్రూరంగా చంపేవాడు. ఆ మూగ జీవాలను చంపి రక్తం తాగేవాడు. మళ్ళీ ఎప్పట్లాగానే పడుకునేవాడు. అదే ఊరిలో సోమరాజు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. సోమరాజు చాలా మంచి వ్యక్తి. తాను ఒక చిట్టి ఎలుకను పెంచుకునేవాడు. ఒరే రాజు, నాకు చాలా ఆకలిగా ఉందిరా. వెంటనే ఇంటికి వెళ్దాం పదా. లేదంటే నీ 2 చెవులు కొరికేస్తారా? సరే సరే వెళ్దాం పదా, అల్లరి చెయ్యకు. సోమరాజు వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. అప్పటి నుంచి వాళ్ళమ్మే ఎంతో ప్రేమగా చూసుకునేది. అమ్మా, చాలా ఆకలిగా ఉంది. అవునా, నీ చిట్టి పొట్టకు ఎంత పెట్టినా సరిపోదు. ఒరే రాజు, వెళ్ళి చేతులు కడుక్కో, ఇద్దరికి అన్నం పెడతా. సరే అమ్మా. సోమరాజు ఎప్పుడూ అమ్మవారినే పూజించేవాడు. అమ్మా తల్లి, ఊర్లో వాళ్ళందరూ చల్లగా ఉండేలాగా చూడమ్మా. నీ దీవెనలెప్పుడూ మాకు కావాలమ్మా. అమ్మా, మా రాజు ఎప్పుడు చల్లగా ఉండేలా దీవించమ్మా. ఇలా సోమరాజు ఎప్పుడూ ఊరి మంచి కోరుకునేవాడు. కానీ కొన్ని రోజుల తర్వాత రక్తం కావాలి, మాంసం కావాలి. ఆ రాక్షసుడు ఆకలితో మళ్ళీ నిద్రలేస్తాడు. ఆ అడవిలో ఒక్క జంతువు లేకుండా తినేస్తాడు. ఆ రాక్షసుడు ఎంత వెతికినా ఒక్క జంతువు కూడా కనిపించకపోవడంతో ఆకలి ఆకలి అంటూ ఆ రాక్షసుడు ఊర్లోకి ప్రవేశిస్తాడు. ఆ అడుగుల శబ్దానికి భూమి దద్దరిల్లిపోతుంది. ఆ రాక్షసుడు ఒక మనిషిని చూసి వెంబడిస్తాడు. ఆ అడుగుల శబ్దానికి ఉలిక్కిపడి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడు. అమ్మో, ఎవరు నువ్వు? అమ్మో, రాక్షసుణ్ణి, నిన్ను చంపి నీ రక్తం తాగుతా. అలా అతన్ని దారుణంగా చంపి, అబ్బా, మనిషి మాంసం భలే రుచిగా ఉంటుంది. తిని ఎన్నాళ్ళయిందో. అతని భార్య, అదేంటి మా ఆయన ఇంకా రాలేదు? వెళ్ళి గంటకు పైగా అవుతుందే. తను వెంటనే వెళ్ళి ఊరు పెద్దలని కలుస్తుంది. అయ్యా, మా ఆయన పొద్దుననంగా వెళ్ళాడు, ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. నాకు చాలా భయంగా ఉందండి. అవునా, మీరేమీ కంగారు పడకండి, మనం అందరం కలిసి వెతుకుదాం పదండి. మీరేం కంగారు పడకండి, అన్నయ్య ఎక్కడున్నా వస్తాడు. మనము అందరం కలిసి వెతుకుదాం పద. రాజు ఊరి చివరన రక్తం మరకలు చూస్తాడు. ఏంటిది, ఈ రక్తం ఏంటి? తను వెంటనే వెళ్ళి ఊరు వాళ్ళని పిలుస్తాడు. ఈ ఉంగరం మా ఆయనదే. ఈ రక్తం ఏంటి? అసలు మా ఆయనకి ఏమైంది? ఇంత రక్తం పోయిన మనిషి ఖచ్చితంగా చనిపోయే ఉంటాడు. అంటే మా ఆయన చనిపోయి ఉంటాడా? ఏవండి, మీరు లేకపోతే నేను ఎలా బ్రతకాలి? అక్కడ పెద్ద అడుగులు ఉండడం రాజు గమనిస్తాడు. ఇవి చూస్తుంటే మనిషి అడుగుల్లా లేవే. అలా పడుకున్న కొన్ని రోజులకి ఆ రాక్షసుడు మళ్ళీ నిద్రలేస్తాడు. అలా నిద్రలేచిన వెంటనే ఊర్లోకి ప్రవేశిస్తాడు. ఒరే రంగా, మన ఊరి చివరన ఏదో పెద్ద అడుగులు కనబడ్డాయంట్రా. అవునవును, ఆ రక్తం మరకలు మన సూరిగాడి పోయినట్టు కదరా. సరిగ్గా సమయానికే ఆ రాక్షసుడు అక్కడికి వస్తాడు. అమ్మో, రాక్షసుడు! నీ వెనక్కి చూడరా, రాక్షసుడు! కాపాడండి, కాపాడండి! అమ్మా! ఒకే దెబ్బకు ఇద్దరు నేలమట్టమవుతారు. సుబ్బారావు గారు, ఏంటండి
దారుణం. మన ఊరి వాళ్ళు ఎందుకు ఇలా చనిపోతున్నారు? అసలు ఏం జరుగుతుంది మన ఊర్లో? ఏంటిది? అసలు మన ఊర్లో ఏం జరుగుతుంది? రక్తం మరకలతో ఉన్నట్టుండి ఎక్కడికి మాయమైపోతున్నారు? అయ్యా, నేను ఇదంతా గమనించానయ్యా. ప్రతి 10 రోజులకు ఊర్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు మాయమవుతున్నారయ్యా. ఆ చోట్లో ఏదో తెలియని పాద గుర్తులున్నాయ్యా. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. అక్కడ ఆ పాదాల గుర్తులు ఉన్నాయి. అంటే అది ప్రతి 10 రోజులకి మన ఊర్లోకి వస్తుంది. రంగయ్య చనిపోయి ఇవాళటితో 10 రోజులు అంటే అది తప్పనిసరిగా మన ఊర్లోకి ఈ రోజు వస్తుంది. అవును, ఈ రోజు దాన్ని మనం ఎలాగైనా ఆపాల్సిందే. ఆ ఊరి వాళ్ళంతా కలిసి ఆ అడుగుల్ని వెతుక్కుంటూ ఊరి పొలిమేర దగ్గర నిల్చుంటారు. ఆ రాక్షసుడు మళ్ళీ నిద్రలేచి ఆ ఊరి వైపు వెళ్ళసాగాడు. ఆ రాక్షసుడు అడుగుల శబ్దానికి ఊరంతా దద్దరిల్లింది. ఆ రాక్షసుని చూసినప్పటికీ ఊరి వాళ్ళంతా ఏ భయము లేకుండా వాళ్ళ ఊరిని కాపాడుకోవాలని అలాగే నిల్చుంటారు. ఒరే రాక్షసుడా, ఎందుకురా మా ఊరి ప్రజల్ని అన్యాయంగా చంపుతున్నావు? చంపడం కాదురా, మీ అందరినీ చంపి మీ రక్తం తాగుతా. ఏ ఒక్కరిని వదిలిపెట్టను. నాకు ఆకలేస్తే అందరినీ చంపేస్తా. అందరినీ ఒకేసారి చంపి ఈ ఊరిని శ్మశానంగా మారుస్తా. వద్దు వద్దు, కావాలంటే ప్రతి 10 రోజులకు ఒకసారి మా ఊరిలో నుంచి ఆహారంగా వస్తాము. నువ్వు అందరినీ ఒకేసారి చంపేస్తే ఊరంతా శ్మశానంగా మారుతుంది. అందుకే ఒక్కొక్కరుగా నీకు ఆహారంగా అవుతాము. అవును, మేము ఒక్కొక్కరుగా మీకు ఆహారంగా మారుతాము. సోమరాజు చెప్పింది నిజమే. ఇలా అందరినీ చంపుకుంటూ పోతే ఊరు వల్లకాడవుతుంది. సరే, దీనికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ నాకు ప్రతి 10 రోజులకి ఆహారంగా ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అలా రాకుంటే మిమ్మల్ని ఆ దేవుడు కూడా నా నుంచి కాపాడలేడు. ముందు నాకు ఆహారంగా ఒకరు రండి. నేనొస్తాను, నన్ను తిను, కానీ నా భార్య బిడ్డలను ఏమీ చేయకు. నా ఊరిని కాపాడడం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను. అతన్ని చంపి రక్తం తాగుతాడు. మళ్ళీ 10వ రోజు రానే వచ్చింది. అయ్యో, మీరు లేకుండా ఎలా బ్రతకాలండి? నన్ను ఒంటరిగా వదిలిపెట్టకండి. నాకు మీరు తప్ప ఎవరు లేరండి. మన పిల్లలు ఏమైపోవాలండి? మరేం చేయమంటావే? మన ఇంట్లో నుంచి కూడా ఎవరైనా వెళ్ళాలి కదా. నాకు నా భార్య పిల్లలే ముఖ్యం. వెళ్ళిపోతున్నాను, పిల్లోడు జాగ్రత్త. అలా ఎంతో బాధతో భార్య పిల్లల్ని విడిచి ఆ గుహలోకి వెళ్తాడు. ఆ గుహలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రాడు. అది సోమరాజు వాళ్ళ ఇంటి నుంచి వెళ్లాల్సిన రోజు. బిడ్డ, నన్ను వదిలేసి వెళ్ళకురా. వెళ్ళక తప్పదు కదమ్మా. ఈ ఊరి కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. అమ్మా, నువ్వేమీ బాధపడకు. ఆ రాక్షసుని నేనే చంపేస్తాను. నా రాజుని నేను కాపాడుకుంటాను. సోమరాజు చివరిసారిగా అమ్మవారి గుడికి వెళ్తాడు. అమ్మా తల్లి, నేను వెళ్తున్నాను. ఈ ఊరిని కాపాడాల్సింది నువ్వే అమ్మా. అలా రాయిలా ఉండకపోతే మా ఊరిని కాపాడొచ్చుగా. ఆ ఊరి బాధ చూడలేక ఆ తల్లి ఆయుధాన్ని పంపిస్తుంది. అమ్మా, కరుణించావా అమ్మా? ఆ రాక్షసుని నేనే అంతం చేస్తాను. నువ్వు ఉన్నావమ్మా, ఇక వాడి పని చెప్తా చూడు. అలా సోమరాజు ధైర్యం చేసి ఆ గుహలోకి వెళ్తాడు. ఎంతసేపు ఆకలిగా ఉంది. వచ్చానుగా, నీ సంగతి చెప్తానుండు. ఏంటది? దాన్ని నా నుంచి దూరంగా పెట్టు. దాన్ని చూస్తే నాకు భయంగా ఉంది. దూరంగా పెట్టు. ఎద్దులా ఉన్నాడు వీడు, నాకు భయపడుతున్నాడేంటి? ఇదే మంచి అవకాశం. ఆ చిట్టెలుక చెంగుమంటూ రాక్షసుడి పైకి దూకు. అప్పుడే సోమరాజు ఆ త్రిశూలంతో రాక్షసుడు తలని నరికేస్తాడు.